31st నైట్ సంబంధించిన కేకులు కట్ చేస్తున్న పరిస్థితి, కేకులు కట్ చేస్తూ కేకుల కోసం లైన్లు కడుతున్న పరిస్థితి ఇప్పుడు కొంత తగ్గింది. అయితే రష్ ఎక్కువ పెరిగిన పరిస్థితి కనబడింది. మనం చూపెట్టచ్చు కేకులకు సంబంధించిన ప్రైజులు కూడా పెట్టిన పరిస్థితి. కేజీకి 600ది 500కి ఇస్తున్నాం, 1.5 kg 250కి ఇస్తున్నాం. ఇట్లా చూపచ్చు. ఇక పాప ఒక కేక్ తీసుకొని పోతున్న పరిస్థితి. ఏం పేరు? వంశిక. ఇదే ఏంద్రా 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం డాడీని తీసుకొని వచ్చా? అవును. ఎట్లా చేస్తారు న్యూ ఇయర్? ఇలా చికెన్ తెచ్చినాం, కేక్ కటింగ్ అయిపోయింటే అయితే ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు? ఓకే అన్న. సెలబ్రేషన్స్ బాగా నడుస్తున్నాయి. ప్రతి ఇయర్ అంతే నడుతుంది. ఇంట్లో ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే ఇక మామూలుగా ఇలా స్కూల్లో కూడా ఫుల్ సెలబ్రేషన్ చేసినాం. కేక్ ఫేస్ లో కూడా పెట్టినాం, డాన్స్ కూడా చేసినాం. వెరీ గుడ్ నాన్న, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంత ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా కేకులకు సంబంధించిన అంశమే కనబడుతుంది. న్యూ ఇయర్ సందడి కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే కేకులు కొనుగోలు పెరిగిపోయిన పరిస్థితి. ఒక్క కాడ కాదు, ఇట్లా చాలా దగ్గర చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఈ కేకులకు సంబంధించిన అంశంలో ఒకసారి తమ్ముతో మాట్లాడిద్దాం. మనం చూపెట్టచ్చు న్యూ ఇయర్కి సంబంధించిన కేకు ఇస్తున్న పరిస్థితి. న్యూ ఇయర్ సంబంధించిన కేకులు అధికంగా అమ్ముడుపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇట్లా దాదాపుగా మంచిర్యాలలోనే ఒక 100 కేంద్రాలు, అంటే 100 కేకులు అమ్మకం సంబంధించిన సెంటర్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితి ఉంది, ఎట్లుందని చూసుకోవచ్చు. అయితే కేకులకు సంబంధించిన అంశంలో కొంత తక్కువ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తమ్ముడు ఎట్లుంది? బిజీయా? ఇప్పటికి ఎంత ఇచ్చుంటారు? బాగానే దాదాపు బాగానే 1000 పోయి ఉంటాయి.